రాష్ట్రపతి ఉత్తర్వుల ఆదేశాలకు లోబడి 317 జీవోను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంశం మీద పోరాటం చేసి తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో అసలు వాళ్ళను 317 జీవో ఇష్యూ చేసి స్థానికతకి సంబంధం లేకుండా సీనియారిటీ పేరు మీద గందరగోళం సృష్టించాం. 3.5 లక్షల మంది ఉద్యోగస్తులు. 371 డీనే స్థానికత ఆధారంగా 124 జీవో తెచ్చినప్పుడు స్థానికత అనే అంశాన్ని ప్రభుత్వం మర్చిపోయింది. ఇవి రెండింటినీ మనం సరిచేయాలంటే ఇవాళ ఏకైక మార్గము 317 జీవోను రద్దు చేయాలి. 317 జీవో పేరుతోటి బదిలీలు చేస్తూ ఇష్టానుసారంగా బదిలీలకు చేయడంతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా ఈ ప్రభుత్వం కనువిప్పు కలవడం లేదు. మనం తెలంగాణ తెచ్చుకున్నదే మన ఉద్యోగాలు, మన ప్రాంతాలు, మన నియామకాలని డిమాండ్ చేస్తున్నాము. 317 జీవో వల్ల స్థానికత, లోకల్ స్టేటస్ కోల్పోయిన టీచర్లు, ఎంప్లాయీస్ కి మళ్ళీ మేము అధికారంలో వచ్చిన తర్వాత లోకల్ స్టేటస్ కల్పిస్తాము. దీనివల్ల చాలా మంది ఇబ్బంది పడరు. చాలా మంది టీచర్లు మమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యారు. అసలు చాలా మంది జీవితాలు ఆగమనం అయిపోయినాయి, సూసైడ్ చేస్తున్నారు. దాన్ని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నిబంధనలకు వ్యతిరేకంగా 317 జీవో తీసుకొచ్చి 317 జీవో వల్ల నష్టపోయిన వారికి న్యాయం జరిగేలా మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు. ఈ సమస్యను గౌరవ చైర్మన్ తోటి మాట్లాడి ముఖ్యమంత్రి గారు నివేదిక ఇచ్చి లీగల్ గా 317 జీవో, 46 జీవోకి సంబంధించిన అంశాలకు సంబంధించి ఇది గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఉంది. దానికి సంబంధించి రాబోయే శాసనసభ సమావేశాల్లో ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తూ జోనల్ మార్పులకు సంబంధించిన నివేదిక ఇవ్వబోతా ఉన్నాం. నిరుద్యోగులారా, ఇది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసే బాధ్యత. మీకు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన 317 సమస్య పరిష్కరిస్తామని. రేపు వారందరి రేపు కిషన్ రెడ్డి గారిని కోరుతాం, బండి సంజయ్ గారిని కోరుతాం, వారి ప్రమేయాన్ని కోరుతాం. మేము న్యూ పిఓ తీసుకొచ్చిన సందర్భంలో 6 నెలలు కాకుండా, సంవత్సరం కాకుండా, 2 సంవత్సరాలు కాకుండా 3 నెలలను 2 నెలలను ఇస్తే అందరికీ కూడా వెసులుబాటు కలిగించే కార్యక్రమం. ఎందుకంటే ఫర్ ఫ్యూచర్ అపాయింట్మెంట్స్ కానీ, ఫ్యూచర్ ఎంప్లాయీస్కి ఉన్న వెల్ఫేర్కు సంబంధించింది కానీ, వారి సీనియారిటీ కాపాడడానికి కానీ, వారి సర్వీస్ను కాపాడటానికి ఉపయోగపడుతుంది.